శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుడి ఆశీర్వాదాలతో మనం 21వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న మనము విహెచ్ ఠాగూర్ గారి గురించి వివరించుకున్నాము. ఆ తర్వాత ఠాగూరు జున్నూరుకు బదిలీ అవుతారు. అచ్చడికి పోవుటకై నానిఘాట్లో ఎన్నో దాటి పోవలసింది. అక్కడ అచ్చడికి పోవాలంటే ఆ జున్నూరు అనే దానికి బదిలీ అయ్యాడండి ఆయన ఠాగూర్ గారు. దానికి పోవాలంటే ఇక్కడ నాన్హే ఘాట్లో ఏను లోయని దాటుకుని వెళ్ళాలంటండి. ఈ లోయ మిక్కిలి లోతైనది, దానిని దాటు చాలా కష్టము. దానిని దాటుటకి ఏదో ఒకటి ఎనుబోతు లాంటిది తప్పకుండా అవతల ఒడ్డుకి చేర్చడానికి అవసరం ఉంటుంది. అది ఏనో ఉపయోగించేదారు. కావున ఎనుబోతుపై లోయలోని దాటుట చేత అతనికి అక్కడ ఎనుబోతుల్ని వాడేవారంటండి. ఆ లోయలోకి దిగి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే అప్పుడు దాని మీద ఎక్కి అలా వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉండేదంట. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను. అతను నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకున్నాను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూరు తన ఠాణంలో సివిల్ కేసు నుండుటచే రాలేనని చెప్పాను. ఆయన ఏమన్నారంటండి, మన ఈ ఉద్యోగంపై బదిలీ అవుతూ అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ గారికి పరిచయం కలిగిందంట. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు కూడా తెలుసుకున్నారండి. తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను. ఆయన్ని చూడాలని చాలా ఉత్సాహపడుతూ ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకుని ఠాకూరును కూడా తనతో పాటు రమ్మని ఆ ఠాకూర్ గారిని కూడా తీసుకుని ఆయన షిరిడీకి వెళ్ళారు. ఠాకూరు తన ఠాణాలో సివిల్ కేసు ఉండుటి చేత రాలేనని చెప్పాను. ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళాలనుకున్న నానాసాహెబ్ గారు, కానీ ఆయన ఏం చేశాడు, నాకు కోర్టు పని ఉంది, నేను రాలేను, నువ్వే వెళ్ళు అన్నాడటండి. అందుచేత నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళారండి. ఎక్కడికి? బాబా దగ్గరికి, షిరిడీ. అప్పుడు అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపడెను. ఆ తర్వాత ఆయనతో పాటు వెళ్ళలేకపోయానే నానాసాహెబ్ గారు ఠాకూర్ గారు చాలా చింతించారంటండి. అది వెళ్ళలేకపోయానని. అయినప్పటికీ షిరిడీ వెళ్ళలేను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచి పెట్టినని తెలిసాను. షిరిడీ వెళ్ళాలనుకున్నారు, కానీ ఈయన షిరిడీ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయారండి నానాసాహెబ్ గారు. ఈయన వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసి వారితో పాటు ఠాకూరు బాబా వద్దకు వెళ్ళారండి. మొత్తానికి ఆయన వెళ్ళాలనుకుంటాడు. నానాసాహెబ్ గారేమో రిటర్న్ ప్రయాణం అయిపోయారు. ఈయన వచ్చి స్నేహితులతో మళ్ళీ షిరిడీ రావడం జరిగింది. షిరిడీ వచ్చి బాబా గారిని దర్శించుకున్నారండి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించాను. అతని కండ్లు ఆనంద బాష్పంతో నిండిపోయినాయంటండి. ఆనందాలతో బాబాను చూడగానే ఠాకూర్ గారికి నానాసాహెబ్ గారితో రావాలనుకున్నాడు షిరిడీ, కానీ రాలేకపోయాడు. కానీ ఆ తర్వాత స్నేహితులతో రాలేనందుకు చింతించి మళ్ళీ వాళ్ళ స్నేహితులతో షిరిడీ రావడము, బాబాను దర్శించుకోవడము. ఆ బాబాను దర్శించుకున్న వెంటనే ఆయన ఆనంద బాష్పాలు, ఆయన్ని చూడగానే ఆనందంతో ఎంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారంటండి ఆయన ఠాకూర్ గారు. వారి పాదం నమసి మిక్కిలి సంతసించాను. అతని కండ్ల ఆనంద బాష్పములతో నిండాను. ఒడలు గగ్గులు పొడిచాను. ఒళ్ళంతా గగ్గులు పొడిచిందంటండి ఆనందంతో. ఆయనకి మంచి వైబ్రేషన్ వచ్చేసింది. అసలు కొంతసేపటికి సర్వజ్ఞుడికి బాబా ఇట్లా, నేను ఇచ్చటి మార్గము అప్ప బోధించు నీతులంత సులభము కాదు. నాన్గేట్ దాట్లో ఎనుబోతు పైన సవారీ చేయట కంటే కష్టము. చూడండి, ఆయన గ్రహించేశాడు. అక్కడ అనుకున్నాడు కదండి, ఎనుబోతు పైన ఏర్లో దిగి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఎంత కష్టమో అని ఆయన ఫీల్ అయిన మనసులోని మాటని గ్రహించేశాడండి బాబాగారు. గ్రహించి వెంటనే అది అంత కష్టమేమి కాదు, కానీ ఇక్కడికి రావడం అనేది అంత కష్టం, కానీ దాని గురించి నువ్వు అంత ఆలోచించేవే అన్నట్టుగా అతని మాటని బాబాగారు ఆయనకి చెప్పడం జరిగింది.
బాబా ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్గేటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పారవశుడయ్యెను. ఎక్కడో నా మనసులోని భావాలని గ్రహించేశాడే మహానుభావుడు. ఆయనకు ఒక్కరికి అర్థమైందండి. వాళ్ళ స్నేహితులు ఉన్న పక్కన ఇంకెవరున్నా వాళ్ళకి ఏం అర్థం కావట్లా. బాబాగారు అన్న మాటలకి అర్థము ఆయనకి, ఎందుకంటే ఆయన మనస్సుని కనిపెట్టేశాడు కదండి బాబాగారు. అందుకని ఆయన మనసులో మాట అంతా బాబాగారు వివరించేసేసరికి ఆయనకు అర్థమైపోయింది. అంతే కదా. చూడండి, సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు ఈ ఆధ్యాత్మిక మిగులు కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరు కొక్కనికి అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడైన కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. కన్నడ యోగి చెప్పారు కదండి, నువ్వు పలానా చోటకు వెళితేనే కదా నీకు అంతా అర్థమవుతుందని. ఆయన మాటలు గుర్తొచ్చినట్టండి. 2 చేతులు జోడించి బాబా పాదలపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించాను. నన్ను క్షమించు బాబా, నీ ఆశీర్వాదం నాకు కావాలి బాబా అని చెప్పి బాబాగారి పాదాల మీద పడి నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నాడంటండి. అప్పుడు బాబా ఇట్లా అన్నారంట, అప్ప చెప్పినదంతయు నిజమే, అప్ప చెప్పినదంతా నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. నువ్వు అవన్నీ విన్నావు బాగానే ఉంది, కానీ ఆచరణాత్మకంగా ఉండాలి అని చెప్పారంటే. ఊరకనే గ్రంథములు చదువటం వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా వివరించాలి. అది ఇప్పుడు ఎప్పటి నుంచి చెప్తున్నామండి. ఈ అధ్యాయాలు చదువుతూ చాలామంది ఏదో నవల చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతూ బాబా గారి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక ఏవేవో చేస్తున్నారు. కానీ మనసు పెట్టి చదవండి సాయి సచరిత్రని. అద్భుతంగా అమృతం దొరుకుతుందండి మీకు సాయి బిడ్డలారా. అయితే నీవు చదివిన విషయాన్ని గురించి జాగ్రత్తగా వివరించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలేను. లేనిచో ప్రయోజనం లేదు. గర్వానుగ్రహము లేని కొత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. మనము అన్నీ వచ్చేస్తూ నాకు అన్నీ తెలిసిపోయి అనుకునే దానికన్నా కూడా నువ్వు అహంకారాన్ని విడిచి ఆ యొక్క జ్ఞానాన్ని పెంచుకునే మార్గాన్ని గుర్తుంచుకో, నేర్చుకో, తెలుసుకో అని చెప్తున్నారండి. విచార సాగరములోని సిద్ధాంత భాగమతడు చదివి ఉండెను. అతను చూడండి, విచార సాగరం అనే ఒక దాంట్లో ఆయన సిద్ధాంత భాగమతను చదివి ఉన్నాడంట. కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. చదువు అయితే చదివేసుకున్నాడు, కానీ ఆచరణాత్మకంగా ఇప్పుడు షిరిడీ వచ్చిన తర్వాతే ఆయనకి అర్థమైందంటండి. ఓహో, నేనేం తప్పు చేశాను అని నేర్చాను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. నిజమైన సత్యాన్ని బలపరుస్తున్నట్టండి. ఏంటది? అనంతరావు పాటంకర్ గారు గురించి. అనంతరావు పాటంకర్ గారు అని పూనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడగోరేను. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకునేను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనేను, నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములను వింటిని, నా మనస్సునకు శాంతి కలుగటలేదు. నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచేత నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఈ నీతి కథను ఈ విధముగా చెప్పాను. మనము మళ్ళీ 9 ఉండల గుర్రపు లబ్ధి కథని మనము తెలుసుకుందామండి రేపు పొద్దున్న. అంతవరకు మరి ఇంకా 21వ అధ్యాయంలోనే ఉన్నాం మనము. రేపు మళ్ళీ ఆ కథను తెలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.